భోజన చక్రవర్తి డాక్టర్ సత్యం శంకరమంచి గారు రచించిన అమరావతి కథల్లోని ఒక కథ. చెరువులో స్నానం చేయడానికి భయపడే జనానికి గజ ఈతగాడి కథెందుకు అని తమరు అడగొచ్చు. కానీ అత్తెసరు గిన్నెడు అన్నం 6గురికి సరిపోతున్న ఈ రోజుల్లో అప్పం భొట్లో ఆహార విశేషాలు నమ్మినా నమ్మకపోయినా తెలుసుకోవడం అవసరం. అప్పం భొట్లు 15 ఏళ్ల వయసులో ఆవిడ దూరాన ఉన్న ఓ పల్లెటూరికి పురిటి కబురు మోసుకెళ్లాడు. చూపానని సూరమ్మ మునిమనవడు పుట్టాడన్న వార్త విని పొంగిపోయి ఆ సందె చీకట్లో కందిపచ్చడి నూరి అప్పం బొట్లను భోజనానికి లెమ్మంది. వడ్డించిన మొదటి వాయకే నూరిన కందిపచ్చడి శాంతం అయిపోగా సూరమ్మ అటకమించి ఆవకాయ దించింది. నేతిగిన్న కందిపచ్చడికి ఖాళీ అయిపోతే ఆవకాయలోకి నూనె వడ్డించింది. 3వ కలుపుకి ఆవకాయ జాడి అడుగంటగా గోంగూర బాన ముందు పెట్టింది. బానలో గోంగూర అయితే కొంత మిగిలింది. కానీ వండిన అన్నం పూర్తవడంతో మళ్ళీ వండే ఓపిక లేని సూరమ్మ మొహమాటం విడిచి ఇహ మజ్జిగ కలుపుకో అనేసింది. వండిన వంటంతా అప్పం బొట్లకే వడ్డించిన సూరమ్మ మజ్జిగ తాగి పడుకుంటే నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి వేళ ఇంట్లో ఏదో చప్పుడవుతుంటే దొంగలేమోనని దీపం పెద్దది చేసి ఎవడ్రా అక్కడ అని కర్ర తీసుకెడితే అక్కడ అప్పం బొట్లు గిన్నెలో ఏమన్నా మిగిలిపోయిందేమోనని వెతుక్కుంటూ కనిపించాడు. సూరమ్మ నువ్వట్రా పిచ్చి సన్నాసి, ఆకలేస్తోందిట్రా అని అప్పటికప్పుడు పొయ్యి రాజేసి పిండి కలిపి రొట్టె ముక్కలు పోసిస్తే అవి తిన్న తర్వాత గురక పెట్టి నిద్రపోయాడు అప్పం బొట్లు. మర్నాడు ఉదయం అప్పం బొట్లు ఆకలిరిగిన సూరమ్మ సోలెడు నెయ్యి పోయించుకొని గొల్లని పిలిచి 5 సేర్లు పెరుగు తెప్పించి మానేడు కందిపప్పు వండి అటక మీద ఊరగాయలన్నీ దింపి వేడి వేడిగా అన్నం వడ్డించింది. ఆవకాయ నిన్ననే పూర్తయింది కనుక మాగాయ, మెంతికాయ, ముక్కల పచ్చడి పప్పులో ఒకదాని తర్వాత ఒకటి కలుపుతూ ఖాళీ చేశాడు అప్పం బొట్లు. ఆ తర్వాత చింతకాయ పచ్చడి మీదకి లంఘించి చింతగింజలు మాత్రం మిగిల్చాడు. ఆ పైన 5 సేర్ల పెరుగు కలిపి అందులో నంచటానికి కారం పచ్చడి లేకపోతే ఉట్టినున్న ఉసిరికాయ కుండ దింపించి చప్పగా ఉన్నా దాంతోనే సరిపెట్టుకుని భోజనం ముగించాడు. సంవత్సరానికి సరిపడ్డ ఊరగాయలు ఒక్క రోజులో తుడిచిపెట్టుకుపోతే పోయాయి గాని పిల్లాడు కడుపు నిండా భోంచేశాడు అని తృప్తిపడింది సూరమ్మ. అప్పం భొట్లు భుక్తాయాసం తీర్చుకుని 4 గంటల వేళ బయలుదేరి తిరిగి అమరావతికి వస్తుంటే ఊరుకు ముందు డొంకలో సుబ్బయ్య గారు కంగారు పడుతూ కనిపించారు. ఏమిటా కంగారు అని అప్పం బొట్లు అడగ్గా 5 బస్తాల జొన్నలున్నాయి, బండి మీదేసుకెళ్లాలా, ఎడ్లని తోలుకురారా అంటే పాలేరింకా రాలేదు, వర్షం వచ్చేట్టుంది అన్నారాయన. ఓస్ ఇంతేనా అని అప్పం బొట్లు ఉత్తరీయం నడుంకి బిగించి సరాసరి బండి దగ్గరికెళ్ళి కాడెత్తి భుజం మీద వేసుకుని సర్సర్న ఊళ్ళోకి లాక్కొచ్చి ఆ 5 బస్తాల జొన్నలు అలా ఒకగా సుబ్బయ్య గారి వరండాలో పడేసి చేతులు దులుపుకు ఇంటికి పోయాడు. కొంతకాలం తర్వాత సుబ్బయ్య గారు అప్పం బొట్లు తరఫున పందెం కట్టాడు. 200 ఆవడలు తింటాడని పందెం గుళ్ళో మండపంలో ఏర్పాటు చేశారు. జనం అబ్బురంగా రాసాగారు. పొద్దుట్నుంచి గారెలు వండి పెరుగులో వేస్తున్నారు. 4 బాన్ల పెరుగు తెప్పించారు. ఆవడంటే ఇప్పటికాలం ఆవడ, ఒక్కొక్క ఆవడ దోసెడు వెడల్పు, 2 అరచేతుల మందం. 4 గంటల వేళ అప్పం బొట్లు స్నానం చేసి మండపం దగ్గరకొచ్చేసరికి జనమంతా గుమిగూడి ఉన్నారు. మండపం మధ్యన బాసిపట్టు వేసుకుని పక్కకి చూస్తే 4 గంగాళాల్లో మెంతి పెరుగులో తేలుతున్న ఆవడలు కనిపించాయి. వాటి మీద తిరగమోత మిరపకాయలు, కరివేపాకు, కత్తిమీర. నోట నీళ్లు ఊరిస్తుంటే ఇంకెందుకు ఆలస్యం అన్నాడు అప్పం బొట్లు. కడిగిన విస్తరిపరిచి వరసగా వడ్డించడమేమిటి, 10 ఆవడ వడ్డిస్తుంటే 4 నిమిషాల్లో విస్తరి ఖాళీ అవుతోంది. విస్తళ్ళు కడిగి ఇచ్చేవాళ్లు వడ్డించేవాళ్లదే ఆలస్యమా అనిపిస్తోంది. మధ్య మధ్యన గొంతు జారడానికి మంచి తీర్థం పుచ్చుకుంటూ చూసేంతలోనే 4 గంగాళాల్లో ఉన్న 200 ఆవడ మెంతి పెరుగుతో సహా అవలీలగా ఖాళీ చేశాడు.
జనం ఆశ్చర్యపోయారు. అంతతో అవలేదు. ఖాళీ విస్తరు చూపిస్తూ ఇంకా ఉన్నాయా అని అడిగాడు. వంట మనిషి వచ్చిన జనానికి తలో ముక్క ఇవ్వొచ్చని ఓ 50 ఆవడ వేసి వేరే గంగాళంలో పెట్టాడు. అది కూడా తెప్పించి పూర్తి చేసి బ్రేవుమని తేంచుకుంటూ లేచి వెళ్ళిపోయాడు అప్పంబొట్లు. జనం ముక్కున వేలేసుకుని వీడు హరాయించుకోలేడు, చస్తాడు అనుకున్నారు. అప్పంబొట్లు పార తీసుకుని సరాసరి కృష్ణకెళ్ళి అవతలొడ్డుకు ఈదుకుంటూ పోయి పారతో ఇసుక తవ్వడం మొదలెట్టాడు. అలా 2 గంటలు ఇసుక తవ్వి స్నానం చేసి ఇంటికొచ్చి రాత్రికి శుభ్రంగా భోంచేసి పడుకున్నాడు. పెళ్లి భోజనాల్లో తలుపువారగా కూర్చునేవాడు అప్పంబొట్లు. స్వయంగా వెళ్ళి 3 విస్తళ్ళు కలిపి కుట్టుకుని తెచ్చి వేసుకునేవాడు. గోకర్ణంతో పప్పు తెచ్చి గరిటెతో వడ్డించబోతే వెధవ గరిటెలు తీసేయ్ అని గోకర్ణం వంపించేవాడు. నేతి జరీతో నెయ్యి వడ్డిస్తుంటే వేళ్ల సందున ఎన్ని లోయలుండేవో తెలియదు. చేతిలో నెయ్యి కనిపించేది కాదు. జరీ ఖాళీ అవ్వాల్సిందే. కూరల పళ్ళాలు, పప్పు గిన్నెలు, పులిహోర పళ్ళాలు, పులుసు బకెట్లు అన్నీ అప్పంబొట్లు దాకా వచ్చి ఖాళీ అయి వెనక్కు వెళ్ళవలసిందే. ఆఖర్న లడ్డూల బుట్ట వస్తే గాలి కోసం ఉఫ్ అన్నట్టు ఎంగిలి చెయ్యి జాడించి ఆ చెయ్యి బుట్టకు తగలగా అంటయింది, ఇంకెందుకు పనికొస్తాయి అని బుట్టెడు లడ్లు విస్తట్లో వంపించుకునేవాడు. అలా సాగిపోయిన అప్పంబొట్ల ఆఖరి దశలో కరువొచ్చింది. పెద్దవాడైనా జఠరాగ్ని తగ్గినా జిహ్వ చావలేదు. 3 వీసల వంకాయ కొని మువ్వంకాయ కూర చేయించి అరసోలెడు నెయ్యి వడ్డించగా నేను భోంచేస్తుంటే చూసి వినోదించేవారు శోభనాద్రి గారు. ఇప్పుడా సదుపాయం ఏది అని విచారించేవాడు. పోతూ పోతూ అప్పంబొట్లు కొడుకును పిలిచి చెప్పాడు, పేరయ్యా, నా తద్దినానికి మంచి తిండి పుష్టి ఉన్నవాణ్ణి భోజనానికి పిలవరా. అప్పంబొట్లు పోయిన తర్వాత పేరయ్యకి తండ్రిలాంటి తిండి పుష్టి ఉన్నవాడు కనిపించలేదు. ఉన్నా అలా పెట్టగల తాహతూ కుదరలేదు. అతని మనవలకి మునిమనవలకి అప్పంబొట్ల ఆహార లీలలు చెప్పుకోవడమే మిగిలింది. కథ సమాప్తం. రాజభోగం. ఈ హాస్య కథని రచించిన వారు శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి గారు. సార్, టిఫిన్ అంటూ పని మనిషి అప్పారావు పిలిచిన పిలుపుతో ఈ లోకంలోకొచ్చిన శేఖరం, టిఫిన్ తెచ్చావా అడిగాడు ఒళ్ళు విరుచుకుంటూ. అవును సారు, తినండి, ఇప్పటికే ఆలస్యం అయిపోనాది అంటూ టిఫిన్ పొట్లం విప్పి టీపై మీద పెట్టి వెళ్ళిపోయాడు. ఇడ్లీ వంక చూశాడు మధు. ఉడికి ఉడకని ఇడ్లీ, చట్నీ పేరుతో ఉప్పు నీళ్లు. అదే ఇంట్లో అయితే కావలసిన టిఫిను అడిగి మరీ చేసి పెట్టే శ్రీమతి. ఒకవేళ ఇడ్లీనే అయితే అందులోకి కొబ్బరి చట్నీ, కారప్పొడి, నెయ్యి, కొసరి బతిమాలి తినిపించే ఇల్లాలు. కొంచెం దిగులుగా గుర్తు చేసుకున్నాడు. శేఖరానికి అష్టలక్ష్మితో పెళ్ళై 6 నెలలవుతోంది. అనుకోకుండా ఈ మధ్యనే శేఖరానికి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది. అష్టలక్ష్మి కూడా శేఖరంతో వస్తానని, పట్నం చూస్తానని చాలా ఆశగా బతిమాలింది. కానీ పల్లెటూరి పెళ్ళాం, పైగా ఏ ఫాస్ట్ కల్చర్ తెలియదు. ఎందుకు లేని తలనొప్పిని వెంట పెట్టుకుని తీసుకెళ్లడం అనుకుని, వద్దు వద్దు, అమ్మా నాన్నల్ని జాగ్రత్తగా చూసుకో, నేను నెలకి 2 సార్లు ఎలాగో వస్తానుగా అంటూ తెగేసి చెప్పేసి ఇక్కడికి వచ్చేశాడు. కానీ ఇప్పుడు మంచి తిండికి కడుపు మాడుతోంది. అలాగే బుజ్జగించి ముద్దుగా నిద్ర లేపేవారు లేరు. స్నానానికి వేడినీళ్లు కాచి టవలు, బ్రష్పై పేస్టు, పిండిచ్చేవాళ్ళు లేరు. వేళకి టీ, సాయంత్రానికి చిరుతుళ్ళు చేసిపెట్టి చిన్నపిల్లాళ్లా సాకే నా అష్టలక్ష్మిని ఎందుకు వదిలి వచ్చాన్రా దేవుడో అనుకున్నాడు మనసులో. కాని అహం, నువ్వు లేకపోతే కష్టంగా ఉందని ఆమెను రమ్మంటే అహం దెబ్బతింటుందాయే. కొన్ని క్షణాలు తదేకంగా ఆలోచించి ఆ ఐడియా అంటూ కొంచెం ఉత్సాహంగా సెల్ ఫోన్ అందుకుని నెంబర్ డయల్ చేసి, ఆ అష్టలక్ష్మి, ఎలా ఉన్నావు? నాకేమండి, అమ్మా నాన్నల్లాంటి అత్త మామలతో బాగానే ఉన్నాను. పైగా అత్తయ్య కూడా నాతో పాటే సీరియల్స్ చూస్తున్నారు. మరి మీరెలా ఉన్నారు? నేనా? నాకిక్కడ పెద్ద ఇల్లు, చిటికెలో ఏ పనైనా చేసి పెట్టే ఓ నౌకరు, వేళకి షడ్రుచుల మంచి భోజనం, అన్ని వస్తువులు ఉన్న ఈ ఇంట్లో రాజభోగం చూస్తున్నాను చెప్పాడు శేఖరం. అలాగా,
కానీ నాకు మాత్రం కొంచెం లోటుగానే ఉందండి. నన్ను పల్లెటూరి గబ్బిలాయ్, పల్లెటూరి మొద్దు అని కసురుకునే మీరు లేకపోతే ఏదోలా ఉందండి చెప్పిందామె. ఆమె మాటలు విన్న శేఖరం, ఇదే మంచి అదును, ఇప్పుడు రమ్మని పిలిస్తే కుక్క పిల్లలా తోకాడిస్తూ నా దగ్గరకొస్తుంది అని మనసులో అనుకుని, అలాగా, భర్తకి దూరంగా ఉంటే అలానే అనిపిస్తుంది మరి. సరే, ఓ పని చెయ్యి, ఎప్పుడూ పట్నం చూడలేదనేదానివి కదా, ఈసారి నీ వచ్చినప్పుడు నాతో వచ్చేయి, పట్నం చూసి పండగ చేసుకుందుగాని చెప్పాడు ధీమాగా. వద్దులేండి, మీతో అప్పుడొద్దామనుకున్నాను గాని ఇప్పుడు ఇక్కడ నీ లేకపోతే అత్తయ్యకి చేదోడు సాయం ఎవరూ ఉండరు, మామయ్య గారిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేవాళ్ళు ఉండరు. మీరు అక్కడ ఆ రాజభోగాలు అనుభవించండి, నాకీ సంతృప్తి చాలు. ఒకవేళ మీకు ఎప్పుడైనా వంటకి, ఇంటికి, ఒంటికి ఏదైనా కష్టం అనిపిస్తే అప్పుడు చెప్పండి, రెక్కలు కట్టుకుని మరీ మీతో వచ్చేస్తాను అంటూ ఫోన్ పెట్టేసిందామె. దాంతో పెనంలోంచి పొయ్యిలో పడ్డ అట్టులా మాడింది శేఖరం మొహం. కథ సమాప్తం.